దీంట్లో ఒక సెంటెన్స్ అర్థం కావాలంటే 2-3 చాప్టర్స్ గాడ్ స్పీక్స్ మళ్ళీ చదవాల్సిందే. గాడ్ స్పీక్స్ క్లారిఫికేషన్స్ అని చెప్పిన దానికి మటుకు నిజంగా క్లారిఫికేషన్స్ అంటే నాకు అప్పుడున్నటువంటి డౌట్స్ గాడ్ స్పీక్స్ చదివిన తర్వాత ఇది ప్రజెంటేషన్ గురించి చదివిన పద్ధతిగా వేరే చదవడం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు క్లారిటీ దానికి ఎందుకు ఈ మాట ఎందుకు వాడారని చెప్పేసి ఈ మాట ఎందుకు వాడారనే విషయం ఇప్పుడు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. దీంట్లో ఇటర్నిటీ దీంట్లో మనం నేను ఆన్ చేయలేదు రైట్. దీంట్లో ఇంతవరకు మనం కవర్ చేసింది మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే అంటే డీటెయిల్స్లోకి వెళ్లకుండా కావాలంటే డిస్కషన్స్ పాయింట్ కింద ఈ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత కావాలంటే ఈ చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ బట్ బేసికల్గా లాస్ట్ టైం చేసినటువంటి ప్రెజెంటేషన్ కాకుండా జస్ట్ ఇవి మనం కవర్ చేసాము. మొదట వచ్చినటువంటి నేను ఎవరు అన్నటువంటి ఆ విమ్ గురించి ఇనిషియల్ అర్జనర్ దాని గురించి గాడ్ స్పీక్స్లో చెప్పినానికి ఎక్స్టెన్షన్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఆఫ్ యూనివర్స్ అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడుంది, మొదలు ఎలా అయింది, దాంట్లో ఉన్నటువంటి ప్రతి చిన్న దారం గురించి కూడా ఎక్స్ప్లెనేషన్. ఆ మిస్టరీ ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టి అసలు నిగూఢమైందని చెప్పంటున్నాము, అసలు రావాల్సిన అవసరం ఏమిటి, ఈ విషయం కనుక అర్థం కావాలంటే దాంట్లో గాడ్ స్పీక్స్లో చెప్పినట్టు ఒక మాట మనం ఒకసారి రిఫర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఈ క్రియేషన్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డిస్టర్బ్ అయినా ఇట్స్ లైక్ కొంచెం మనకి పురుషోత్తమరావు గారు పోవడం ఉన్నది పొద్దున్న తెల్లారికట్లు 5 గంటల పోవడం కొంచెం డిస్టర్బ్గా ఉంది, కొంచెం టాయిలెట్ చేయండి. ఆ క్రియేషన్ గురించి అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి. సో ఈ మిస్టరీ ఆఫ్ ది క్రియేషన్ తర్వాత అడ్వాన్సింగ్ లైఫ్ స్ట్రీమ్ అవతార్ యాజ్ ది ఫస్ట్ మాస్టర్. ఈ దీంట్లో గాడ్ స్పీక్స్ చదివిన తర్వాత మనకి నెగిటివ్గా ఆలోచించడం అనేది ఒకటి ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎవరో చెప్పారని చెప్పి ఫస్ట్ డాన్ చెప్పినటువంటి ఆ మాటలు 4-5 సార్లు డిస్కస్ చేస్తే కనుక మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. దాంట్లో నెగిటివ్గా ఏమేమి అనుకోవచ్చు మనము, ఇది ఎలా సత్యము, స్టార్టింగ్లో ద్రవ పుస్తకం చదివిన తర్వాత ఒప్పుకుంది కదా మీరు భగవంతుడే మాట్లాడాడు అని చెప్తూ సో అలాంటప్పుడు ప్రతి వారికి కూడా గురువు సహాయం లేకుండా భగవంతుడు చేరాలన్నప్పుడు మరి అవతార సంగతి ఏంటి, దాంట్లోనేమో గాడ్ స్పీక్స్లో చెప్పిన విషయం దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అద్భుతమైన క్లారిఫికేషన్ అవతారం గురించి డెఫినేషన్ అన్నది ఈ పుస్తకంలో ప్రతి దాని గురించి కూడా మళ్ళీ ఒకరోజు 8 గంటలు 6 గంటలు డిస్కషన్ చేసేటువంటిది. ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తా అంటే మళ్ళీ అవకాశం కూడా పోయి చదువుకోవడం గురించి. మా పుస్తకం మనమే తీసుకుని ట్రాన్స్లేషన్స్ కాదు, సొంతంగా మనం చదువుకున్నప్పుడు మన బాబా ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఇచ్చేసారు కాబట్టి అదృష్టాన్ని వాడుకున్నాం. ఆ తర్వాత సూపర్వీనింగ్ ఆర్డర్స్ ఇన్ స్పిరిచువల్ పానోరమా, ఇది ఇంకా పెద్ద విషయం. ఎంత పెద్ద విషయం అంటే మరి కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడాము, కారణము దాని యొక్క ఫలితము. ఒక పని చేసాము, అన్నం తిన్నాము, ఆకలి తీరింది, అన్నం తినలేదు, ఆకలి వచ్చింది. దీని తర్వాత ఇదేంటి బేసిక్గా ఉన్నది. దాని తర్వాత కర్మ సిద్ధాంతం, తర్వాత ఇంకా పైన మాట్లాడినటువంటి మాట సంస్కారాలు, ఇంకా పైన మాట్లాడిన మాట డివైన్ గ్రేస్. ఇవన్నిటికీ కూడా ఎటువంటి సంబంధం ఉంది, కనెక్టివిటీ ఏముంది, దేని తర్వాత ఏది, దేని నుంచి ఏది. ఆ పైది పని చేస్తే కనుక ఇంకా బాస్ వస్తే కనుక మీద వాళ్ళు పట్టించుకోకలేదా, మన ఆఫీస్లో అంతే కదా బాస్ చెప్పింది. బాస్ వచ్చి వాడు క్యాజువల్గా వాడు సుప్రమసీ ప్రదర్శించడం గురించి కింద వాళ్ళు చెప్పినంత కాదంటాడు. కానీ ఇక్కడ మటుకు ఆ పని జరగట్లేదు. ఇది కరెక్ట్, అది కరెక్ట్ మొత్తం ప్రోగ్రాంలో అంత బ్యూటిఫుల్గా రాసినటువంటి ప్రోగ్రామ్, దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ బాడీ అండ్ సోల్, ఇది మటుకు వీళ్ళు వచ్చిందే. దాంట్లో క్లారిఫికేషన్ కాకుండా వీళ్ళకి వచ్చింది. ఒక శరీరంలో ఒకటే ఆత్మ ఉంటుందా, ఇవల్యూషనరీ ప్రాసెస్ ఎవ్రీ స్టేజ్లో మటుకు చాలా శరీరాలు ఒక ఆత్మ ఉంటుంది. రీఇన్కార్నేషన్ స్టేజ్లో ఒక శరీరంలో చాలా ఆత్మలు ఉండడానికి అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ ఇన్వల్యూషన్ ప్రాసెస్లో మటుకు 1:1 ఒక శరీరంలో ఒకటే ఆత్మ, ఆ ప్రయాణం అక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు దీంట్లో వచ్చిన క్లారిఫికేషన్ స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చెప్పారు. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే పొద్దున ఒకలా బిహేవ్ చేస్తాడు, సాయంత్రం ఒకలా చేస్తాడు, ఇప్పుడు ఒకలా చేస్తాడు, ఇంకో గంటలో ఒకలా చేస్తాడు. వాడు కూడా 2 ఆత్మలు ఉన్నాయా? కాదు. 2 ఆత్మలు కనుక ఒక శరీరంలో 3 ఆత్మలు 4 ఆత్మలు ఉంటే కనుక బయట వాళ్ళకి ఎటువంటి తెలియకుండా అడ్జస్ట్ అయిపోయి బతికేస్తాడు. ఎందుకంటే వేరే వాడి ఇంట్లో ఉండి బతికినప్పుడు ఏ విధంగా మనం
ఇంటి ఓనర్ని కానిచ్చి మనం కూడా బతకడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ సహజంగా జరుగుతుంది. ఈ స్పిరిట్ పర్సనాలిటీ కూడా 2 సంస్కారాలు నావే. 2 మామూలు ఒకసారి ఫ్రక్టిఫై అయిన తర్వాత ఆ శరీరానికి సంబంధించిన ఆ సంస్కారం సంబంధించినటువంటి దేహం తీసుకుంటాం మనం. కానీ కొంతమంది విషయం ఏంటి 2 కూడా ఫ్రక్టిఫై అయిపోయాడు. 2 డిఫరెంట్ సంస్కారాలు కాబట్టి అవి ఏది గట్టిగా ఉంటే అది 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 ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది స్పిరిట్ పర్సనాలిటీ. దాని గురించి బాగా చెప్పిన ఎగ్జాంపుల్స్. సో ఈ క్లారిఫికేషన్ తర్వాత స్పిరిచువల్ జింగోయిజం అందరూ వాడే మాట కానీ బాగా వాడారు. ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు ఇటర్నిటీ ఇవాళ డిస్కస్ చేసే చాప్టర్లో రిఫర్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే చాలా పెద్దవాళ్ళం, చాలా గొప్పవాళ్ళం. యుద్ధోన్మత్తత అన్నది ఇంకా ఫుల్ లెవెల్. మామూలుగా వచ్చి నా దేశం గురించి ప్యాట్రియాటిజం, నా ఇంటి గురించి ఏ విధంగా దెబ్బలాడతాం, ఇంకా నేను నమ్మినటువంటి మతం నాది గొప్పది, కొట్టేసాను, నా దేవుడే గొప్పవాడు. ఈ సినిమా హీరోస్కి ఫ్యాన్స్ ఉన్నట్టుగా అక్కడ అసోసియేషన్ సీరియస్ అనుకుంటాం. ఆ అసోసియేషన్ కంటే కూడా ఆధ్యాత్మికంగా వెళ్ళేట అసోసియేషన్ ఇంకా స్ట్రాంగ్, ఇంకా పరిగ్రహాన్ని టీం దాని గురించి డిస్కషన్ చేశారు. ఆ తర్వాత ఈవిల్ యాజ్ ఎ రిలిక్ అండ్ క్యాలిక్యులస్ ఆఫ్ ఆపోజిట్స్ గురించి చాలా చోట్ల చాలా డిస్కషన్ చేస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ దాన్ని డిఫరెంట్ కోణం నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 2 కూడా ఆపోజిట్స్ అన్నది నీకు వద్దు కావాలి అన్నా కూడా ఉంటుంది. అది నువ్వు రాజు కింద ఉంటే కింద పేద కింద ఉంటే రాజు కింద, అది కంపల్సరీగా జరిగేటువంటి విషయమే. అది ఎందుకు జరుగుతుంది అన్న విషయం క్లారిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం గురించి పనికి రావడం గురించి చేశారు ఆ పని. నదిని ఎగ్జాంపుల్ కింద చేసుకున్నారు. అక్కడ నీళ్ళు ఫుల్ నీళ్లు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క గట్టు లేకపోతే కనుక అపార్ట్మెంట్స్లోకి వస్తే నీళ్ళు. ఇదే జరిగింది మనకి. సో అందుగురించి 2 గట్టు ఉంది కాబట్టి ముందుకు వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది. అందుగురించి ఆపోజిట్స్ నువ్వు వద్దు అనుకున్నా వస్తుంది, కావాలనుకున్నా వస్తుంది. దాని గురించి ఎగ్జాంపుల్స్ చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ప్రేయర్స్ ఇంటర్ప్లే ఆఫ్ సోల్స్. ఒకరికి నీకు నాకు సంబంధం ఏంటి? మనం ఇంతమంది ఉంటే కనుక 50 మంది ఇక్కడ చేరాము. నాకు మీకు సంబంధం ఏంటి? వాళ్ళకి ఆయనకి పోయినానికి నాకు సంబంధం ఏంటి? ఈ ఇంటర్ప్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దీని గురించి ఎంతవరకు చెప్పారంటే ప్రతి వాడు మాట్లాడారు. దాని గురించి డామింట్ అందరూ మాట్లాడారు. అసలు అర్థం కాదు ఆ సంస్కారిక ప్యాటర్న్. దాని నుంచి డిశ్చార్జ్ ఆఫ్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ సంస్కారాలు నలిఫై చేయడం గురించి, ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినటువంటి డిస్కషన్ అది. ఆ తర్వాత ప్రేయర్స్ యాజ్ ఇన్నర్ అప్రోచ్. అంతర్గతంగా బాగా ఈ ఇన్వల్యూషనరీ ప్రాసెస్ గురించి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. ఇన్వల్యూషనరీ ప్రాసెస్ అంతర్గతమైన ప్రయాణం చూసుకుంటూ భగవంతుడిని నాలో నేను చూసుకుని ఆ ప్రయాణం దేంట్లో ఆ సమయంలో డిస్కషన్ గురించి ఈ ప్రేయర్స్ అంటే పొద్దున్న మనం సాయంత్రం చేసేటువంటి ఈ ప్రేయర్స్ గురించి కాదు డిస్కషన్ అంటే నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్న డిస్కషన్. నేను పొద్దున ప్రేయర్ చేయకూడదు, సాయం చేయకూడదు అంటే అసలు యాక్చువల్గా ప్రేయర్ అంటే ఎంతో సీక్రెట్ రివీల్ చేశారంటే మీరు ప్రేయర్ చేస్తే నేను ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్నారు. ఆల్రెడీ మీకు ఇచ్చేసాను, మీరు పట్టుకునే దానికంటే ఎక్కువ ఇచ్చేసాను. అంతకంటే ఆధ్యాత్మికంగా కానీ ఇంకోటి కానీ 2 ఇచ్చేసాను. మరి ఓన్లీ థింగ్ ఏంటంటే మరి దేని గురించి ప్రేయర్ చేయాలి? నేను ఇచ్చిన వాటిని ఇలాంటిది ఇచ్చాడా అని చెప్పి వాడిని రియలైజ్ చేయడం గురించి ప్రేయర్. ఆ వాడు నేనే అన్న విషయం తెలుసుకోవడానికి ప్రేయర్. ఇలాంటి నాకు అడగకుండా ఇచ్చిన ఇంత గొప్పవాడు ఎవడు అన్నట్టు దాని మీద ప్రేయర్. దాని గురించి తన్నుకొచ్చేటువంటి హృదయం తన్నుకొచ్చేటువంటి మాట అది ప్రేయర్. అంతే తప్ప సెంటెన్స్ రాసిన మాట కాదు అది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఏం చెప్పారు దాంట్లోనే, ఆ ఇచ్చిన వాడిని నేను వాడు వేరు కాదు. ఈ 2 కూడా తీసేసినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రేయర్ అది. ఆ ప్రేయర్ యొక్క కెపాసిటీ అంటే అది చూపిస్తుంది ఆయన నేను వేరు కాదు, 2 నేనే అంటే మన మధ్య ఉన్నటువంటి అంతరాన్ని కూడా తీసేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ ప్రేయర్. అంత పెద్ద విషయం. దాని గురించి చర్చ. సో మిగతా వాటి గురించి మన దాంట్లో మామూలుగా మనకు ప్రతి వాళ్ళు ఏం మాట్లాడతామంటే నాకు తెలిసిన నుంచి నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ 1 నిమిషం మనం ఆగి మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ, తెలుసు అనుకున్న విషయాలు చాలా ఎక్కువ. సో 2 పక్కన పెట్టే బాబా దాని గురించి ఏం చెప్పారు విషయం కనుక డిస్కస్ చేస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి ఆ అందం మొత్తం సృష్టి మొత్తంలో ఒక అందమైంది ఏదైనా ఉంది అంటే కనుక ప్రేయర్ అన్నారు. సో దాని గురించి లాస్ట్ టైం డిస్కస్ చేసి ఇంకా ఫైనల్గా వచ్చింది ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. శాశ్వతత్వం నుంచి మళ్ళీ శాశ్వతత్వం, అక్కడి నుంచి ఎక్కడికి అనే దాని మీద ఈసారి ఇవాళ డిస్కషన్. ఇంకా దీంట్లో ఈ చాప్టర్స్లో ఏమైనా కనుక మనం టైం వెళ్ళిపోతే ఏమైనా డిస్కస్ చేద్దామంటే లాస్ట్లో మనం ఒకసారి అది డిస్కస్ చేసుకుందాం.
ఈ బొమ్మను ఎందుకు వాడుతున్నాం అంటే ఈ బుక్కి ఇది వాడారు. అప్పుడు ఆ డిజైన్ మరి దాని ఉద్దేశం ఏంటో మరి ఎవరు క్యాజువల్గా చేసిన డిజైనో లేకపోతే ఏం డిజైనో తెలియదు, కానీ అది ఆ బుక్ వేశారు. ఆ బుక్ని జాగ్రత్త రాసుకుంటాం. ఇక్కడ మళ్ళీ గాడ్ స్పీక్స్ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోతే కనుక ఈ భగవంతుడిని అనంతంగా ఉన్నటువంటి ఎటువంటి చైతన్యం లేనటువంటి భగవంతుడి గురించి డిస్కస్ చేసినప్పుడు సముద్రంతో పోల్చారు. ఈ సముద్రంతో పోల్చినప్పుడు అక్కడ చిన్న క్లారిఫికేషన్ అంటే దానికి పైన లేదు, దానికి ఏం చెప్పారు, అనంతమైందంటే దానికి షోర్లెస్ ఓషన్ అని చెప్పారు, అంటే ఒక ఒడ్డు లేనటువంటిది అని చెప్పారు. ఇక్కడ క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే పైన కూడా ఏం లేదు, కింద కూడా ఏం లేదుట. 3 డైమెన్షనల్గా కూడా దానికి ఎటువంటి ఇంకా దానికి పరిమితి ఉన్నటువంటి డైమెన్షన్ లేదు. ఈ చాప్టర్ కంక్లూషన్ ఏంటంటే ఎటువంటి డైమెన్షన్స్ లేనివాడిని నేనే అన్న విషయం తెలుసుకోవడం. డైమెన్షన్లెస్. అమర్యాద సాగర్ అని చిన్నప్పుడు పాట పాడేవారు. అమర్యాద అంటే కనుక అస్సలు మేనర్స్ లేవని చెప్పనుకోండి ట్రాన్స్లేషన్. అమర్యాద అంటే ఒక డైమెన్షన్, ఒక పరిధి అన్నది, ఒక పద్ధతి, అది లేనటువంటి భగవంతుడి యొక్క. సో అలా దాని గురించి ఈ ఫైనల్ డిస్కషన్, దాని గురించి వచ్చినటువంటి డిస్కషన్. దీంట్లో ఏంటంటే ఈ సర్ఫేస్ లేదు, బాటమ్ లేదు, కానీ అంతకంటే చెప్పడానికి కంపేర్ చేయడానికి ఇంకో వస్తువు లేదు. అందుగురించి చెప్పాల్సి వచ్చింది సముద్రం గురించి. దాంట్లో కూడా గాడ్స్పీచ్లో కూడా చాలా కష్టపడ్డారు సముద్రం గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మన మనసు. సముద్రం గురించి చెప్పినప్పుడు దాంట్లో నుంచి బిందువు బయటకు వచ్చింది. మరి ఇది పరిమితం కదా, ఇది అంటే ఇది పరిమితంగా ఒకటి ఉంటే కనుక దీనికి ఆపోజిట్ ఉందా, అది అనంతం ఎలా ఉన్నది? బాబు ఒక్క నిమిషం ఆగండి అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి బుడక కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అపరిమితమైనటువంటి ఆ ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఈ బుడక కూడా అదే ఉంది. మీకు అర్థం కావడం గురించి అది చెప్పాను. అర్థమైనప్పుడు అదేంటంటే మోస్ట్ ఫైనైట్ ఫార్మాట్లో వచ్చినటువంటి. ఎందుకు వచ్చిందంటే నేను ఎవరు అన్నప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ సంస్కారం ఏదైతే ఉందో, మొదటి సంస్కారం, చాలా మోస్ట్ గ్రాసెస్ట్ ఫామ్ తీసుకోవడానికి అది కారణమైంది, ఆ మొదటి సంస్కారం. సో అలా వచ్చినవన్నీ ఏమనుకుంది అంటే అంత పెద్ద అయినటువంటి అనంతమైనటువంటి భగవంతుడికి నేను ఒకటి ఆపోజిట్గా ఉన్నాను, చాలా చిన్నగా అయినా కానీ వేరు నేను అన్నటువంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయింది గేమ్. సో దాని గురించి ఇక్కడ డిస్కషన్. ఇక్కడ మొదలు పెడితే కనుక ది షోర్లెస్ ఓషన్ ఆఫ్ డివైన్ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇటర్నిటీ. ఈ అనంతమైనటువంటి ఆ దైవీ జీవితం ఏదైతే ఉందో దాని ఉనికి ఏంటంటే అసలు ఎప్పటికీ ఉన్నది, శాశ్వతంగా ఉన్నటువంటి ఉనికి. ఒక మాట సార్ చెప్పేసరికి ఏంటంటే దీంట్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మాటల యొక్క గాడిలో పడిపోకుండా ఒక్కసారి కనుక బాబా ఏం చెప్తున్నారు అన్నటువంటి ఆలోచన ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఆయన మనకి చెప్పారు అంటే అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడి కింద వచ్చినప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు ఎక్కువ చెప్పారు అంటే కారణం మనం అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాము. అది మనకు అర్థం కాదు అంటే కనుక ప్రయత్న లోపంలోకి వచ్చేస్తుంది మన బండి. అర్థం అవుతుంది కాబట్టి చెప్పారు, మనకి ఆకాశంలోకి వచ్చేపెట్టారు. ఇక్కడ మనం కూర్చున్నాము, మనం చదువుకుంటున్నాం అంటే మనకి ఖచ్చితంగా అర్థం కావాల్సిందే. దాంట్లోనే లాస్ట్ టైం చెప్పినటువంటి డిస్కషన్లో ఈ ప్రయాణంకి ఒకసారి ప్రయాణం చేసుకుంటే మనం ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాం అంటే. ఇక్కడ నుంచి నేను మెహరాబాద్ వెళ్తున్నా ప్లాన్ చేసుకోవాలి, అది తప్పు ప్లానే కానీ ప్లాన్ చేసుకోమన్నారు. ఆ ప్లాన్కి పనికి రావడం గురించి పుస్తకం. వితండవాదానికి వచ్చేసేసి ఈ పుస్తకాలు అక్కర్లేదు కదా బాబా అన్నారంటే, బాబా చెప్పిన మాటని గాడ్స్పీక్స్ చెప్పిన మాటని మళ్ళీ కోట్ చేసి కట్ చేసి పేస్ట్ చేసి కష్టమైపోతున్నారు. సో ఇంటలెక్చువల్ కన్వర్జెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చేస్తే ఆ మాట కొంచెం కష్టమైపోతుంది. కానీ ఇక్కడ ఎందుకంటే ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందు పెట్టడం గురించి మనకు వచ్చేటువంటి స్టోరీ. Eternity arrives itself through the fleeting gradations of manifestation aspects of evolutionary forms. ఈ సెంటెన్స్ ఎందుకు వచ్చిందంటే మొదటిసారి నేను ఎవరు అన్నటువంటి క్వశ్చన్ వచ్చినటువంటి జరిగినటువంటి విషయం మొదటి సంస్కారం వచ్చింది, మోస్ట్ గ్రాసెస్ సంస్కారం వచ్చింది. దాని నుంచి వచ్చినటువంటి మొదటి శరీరం వచ్చింది, ఇవల్యూషనరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇలా ఇవల్యూషనరీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి చిన్నగా ఈ పరిణామాల ప్రకారంలో వచ్చి ఇవన్నీ కూడా అంటే ఈ వాటి యొక్క మేనిఫెస్టేషనే ఇటర్నిటీకి ఇక్కడికి వచ్చినటువంటి ఇటర్నిటీకి వస్తుంది, శాశ్వతంగా వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, మొదలైంది అక్కడే అయింది, కానీ ఎక్కడికి వస్తుంది మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇక్కడ లాస్ట్లో చెప్పిన మాటలు ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే కనుక కొంచెం క్లారిటీ ఉంటుంది డిస్కషన్లో. ఈ ఇటర్నిటీ టు ఇటర్నిటీ అంటే కనుక ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నేను వచ్చాను, అది తప్పన్నారు. ఇమాజినరీగా కూడా ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్కి వచ్చిన విషయం తప్పు. ఒక్కదాని దేనికి వచ్చాయంటే అపరిమితమైనటువంటి ఏదైతే ఉందో ఆ స్థితికి, ఆ చైతన్యానికి రావడమే. మొదలుపెట్టిందంటే అపరిమితం, లిమిట్లెస్నెస్. ఆ లిమిట్లెస్నెస్ స్టేట్కి అంతకుముందు అన్కాన్షియస్గా ఉండేది, కాన్షియస్నెస్ ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు
చైతన్యపూర్వకంగా. ఈ కాన్షియస్నెస్ అనే మాటకి ఒకసారి మళ్ళీ మనం ఆ చైతన్యం అనేసరికి అనే మాటకి ప్రయత్నం ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా కష్టమైపోతుంది. చైతన్యం అనే మాట అనేసరికి అది నౌన్ కింద వాడుతున్నామో, వెబ్ కింద వాడుతున్నామో, ఇంకో దేని కింద వాడుతున్నామో అర్థం కావట్లేదు. దాని గురించి కష్టపడి బాగా గాడ్ స్పీక్స్లో చెప్పిన మాట ఒకసారి చేస్తే, చైతన్యం అంటే కనుక మనసు చేసేటువంటి పని. దీంట్లో కూడా మాట ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడడం, గ్రాస్ వర్డ్లో చెప్పినటువంటి మాటలు చేసుకుంటే చూడడం, వినడము, తినడము, దాన్ని బయట పంపించడము. సూక్ష్మ ప్రపంచానికి వస్తే చూడడం, వినడం. ఆ తర్వాత మనోమయ ప్రపంచానికి వస్తే చూడడమే భగవంతుడిని. సో ఇవి చైతన్యం. రాయి కింద ఏమొచ్చింది? చాలా తక్కువ వచ్చింది. అంటే చైతన్యం అంటే ఏదో ఒకటి పర్సీవ్ చేస్తున్నాం మనం. ఇలా కొట్టిన నొప్పి వచ్చింది, ఎందుకంటే ఈ గ్రాస్ బాడీకి సంబంధం ఉంది కాబట్టి, స్పర్శ. సో ఈ చైతన్యం గురించి మళ్ళీ, అంటే దీనికి సంబంధించిన విషయం కాదు కానీ చైతన్యం మాట అస్తమానం వాడుతున్నప్పుడు ఈ చైతన్యపూర్వకంగా ఆ లిమిట్లెస్గా ఉండడానికి చైతన్యపూర్వకంగా నేనే భగవంతుని తెలుసుకోవడం, ఆ ప్లేస్కి రావడం కాదు ఇటర్నిటీ అంటే ఆ రిటర్న్ టు ది సేమ్ ఆ సిచ్యువేషన్, ఆ స్టేట్ అని చెప్పారు. ఓకే, చాలా చాలా మార్పులు జరుగుతూ వచ్చినటువంటిది అనమాట. ఈ మొదటిసారి వచ్చిన తర్వాత ఈ పరిమితంగా వచ్చినటువంటి రాయికి ఏం జరిగింది? అస్సలు చైతన్యం లేని స్థితిలో వచ్చారు. ఈ చిన్నపిల్లాడికి ఎగ్జాంపుల్ చెప్పారు. పడుకున్న వెంటనే వాడు లేవడం ప్రయత్నం చేస్తున్నాడు. 5 నిమిషాలు పడుతుంది వాడికి లేవడానికి. మెల్లిమెల్లిగా లేస్తాడు, కళ్ళు అంటాడు, ఇలా అంటాడు, చూస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చైతన్యం రాదు. ఎందుకంటే మోస్ట్ ఫైనైట్ గ్రాస్ ఫామ్లోకి వచ్చిన రాయి కింద వచ్చిన తర్వాత ఎటువంటి చైతన్యం లేదు నాకు. ఆల్మోస్ట్ జీరో, లేనట్టే అసలు. మోస్ట్ అన్నిసార్లు మోస్ట్ అనే మాటకి వాడింది. ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి మోస్ట్ వాడాల్సి వచ్చింది చెప్పారు ఎక్స్ప్రెషన్స్. ఇంకో విధంగా దాన్ని ఏ విధంగా చెప్పలేం కాబట్టి. సో అది వదిలేస్తే మనం ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి వస్తే కనుక చైతన్యం పొందడం గురించి మెల్లిమెల్లిగా లేవడం జరుగుతుంది. పడుకున్నట్టు చిన్నపిల్లాడు ఎగ్జాంపుల్ చెప్పారంటే అసలు మిగతా చైతన్యం కూడా లేదు కాబట్టి చప్పులు మనం ఫట్ అని చెప్పడానికి ఇప్పుడు మనం మామూలుగా మనం మెలకు వచ్చిన వెంటనే ఇమీడియట్గా అన్ని గుర్తుకొచ్చేస్తాం మనకి. ఎందుకంటే అంతకుముందు మనం ఏదో యాక్టివిటీ చేసాం. ఈ చిన్నపిల్లాడికి అదేం యాక్టివిటీ లేదు కాబట్టి అసలు ఎగ్జాంపుల్ చేసుకుని ఉండొచ్చు నాకు. ది లిమిట్లెస్ కాన్షియస్నెస్ ఫస్ట్ డిసెండ్స్ ఇన్ టు ది గ్రిప్ ఆఫ్ డెల్యూషన్ ఇన్ 7 steps. ఇలా మెలకు వచ్చిన తర్వాత పెద్ద తప్పు జరిగిపోయింది. మెలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నేనే అపరిమితమైనటువంటి భగవంతుడు అన్నటువంటి ఆలోచన బదులు నేను పూర్తి పరిమితమైనటువంటి రాయి అనుకుంటుంది మొదటిసారి. అది తప్పు జరిగింది అక్కడ. ఈ 2 divisions వచ్చినప్పుడు ఈ డివిజన్ వదిలేసి ఈ డివిజన్కి వచ్చింది. ఇక్కడికి వస్తే అసలు గేమ్ అయిపోయింది. నేనే భగవంతుడు అన్నది ఆ ఒక్క మాట తీసుకోకుండా ఇటు రావడం, ఈ నేను అనేది ఎవరు అనుకున్న వెంటనే వచ్చినటువంటి ఆ బేసిక్ సంస్కారం ఏందో దట్ హ్యాస్ బికమ్ న్యూక్లియస్. దాని నుంచి ఇటు వచ్చింది. ఇటు వచ్చి ఈ గేమ్ అంతా మొదటి నుంచి చివరి వరకు స్టార్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నువ్వు రాయి కింద అయిపోయావు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు నేను రాజధాని కింద అయిపోయాను. నాకు పూర్తిగా ఏం తెలియట్లేదు. నాకు అసలు బాబా అని చెప్తున్నారు తప్ప అంతకంటే నాకు బియాండ్ ద టైం అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఈ కిందకి రావడం కూడా మెల్లిమెల్లిగా రావడం కూడా దానికి 7 steps పడుతుంది. 7 మెట్ల ప్రకారం మెల్లిమెల్లిగా వస్తుందంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ టైం ఎప్పుడు డిస్కస్ చేసినట్టున్నాం, మధ్యలో ఎక్కలు చెప్పేవాడు. ఇప్పుడు పిల్లలకి మర్చిపోయి టేబుల్స్ చెప్పించేవారు, స్కూల్లో చెప్పించేవారు. ఆ సకంలో కనుక క్వశ్చన్ ఇస్తే కనుక మర్చిపోయాడు, మళ్ళీ మొదటి నుంచి రావడానికి. ఇదే పరిస్థితి ఏంటంటే ఇక్కడ కూడా నేను ఎవరినంటే ఇక్కడి నుంచి పోని రాయొచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేచ్చు కదా, కాదుట పూర్తిగా కిందకి వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సో ఇది ఈ ప్రకారం మొదలంతా కింద ఫ్యాథమ్స్ ఇట్స్ ఓన్ డెప్స్. ఈ 7 steps మొత్తం కిందకి వెళ్ళిపోయింది. మొత్తం బ్రాడ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొదలుపెట్టింది అన్నమాట. ఒకటి అక్కడి నుంచి మొదలుపెట్టాలి. సో అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది ఇది ఈ స్లైడ్ నుంచి ఇచ్చిందంటే ఆల్రెడీ మనం అర్జున్లో మనం డిస్కస్ చేసిన చార్ట్. సో అందుకని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆ మాటలు వేరే అని తీసుకొచ్చాం. ఇక్కడ జరిగింది ఏంటంటే రాయి కింద అయిన తర్వాత ఇంక ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు అగాధంలో మొత్తం అయినటువంటి భయంకరమైన అగాధంలో కొట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం, అంతే, ఏం సంబంధం లేకుండా ఎందుకు తిరుగుతున్నాం, ఎందుకు పైకెళ్తున్నాం తెలియనటువంటి స్థితి. రాయిలో గాడ్ స్పీక్స్లో చెప్పిందంటే రాయిలోనే కచ్చని జీవితాలు ఉన్నాయి. సేవరాక్ సొసైటీ వాళ్ళు వచ్చి రాళ్ళు పచ్చగిస్తా అంటే అనవసరంగా అడ్డుపడుతున్నారు. సో ఈ రాయి అయిన తర్వాత ఇంకో రాయి అక్కడ ఇయన్స్ అన్నారు. ఇయన్స్ యుగాలు గడిచిపోతారు రాయి కింద. సో ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఇవల్యూషన్ ప్రాసెస్ అయ్యి మనిషి కింద రాయి కూడా సంస్కారం ఉంది కాబట్టి రాయింది. మొదటి సంస్కారం నేను ఎవరు ఉన్నటువంటి సంస్కారం వచ్చింది కాబట్టి రాయి అయిపోయింది. అది మోస్ట్ ఫైనెస్ట్.
అంతకంటే ముందు కూడా ఉందన్నారు. గ్యాసెస్ రాయి గురించి చెప్తేనే మీకు అర్థం కావట్లేదు, గాలి గురించి ఏం చెప్తానో వదిలేశారు. సో అంతకంటే గ్యాసెస్ ఫామ్లో ఉంది, రాయి కింద సంస్కారం ఉంది, ఆ మొదటి సంస్కారం ఉంది. ఆ మొదటి సంస్కారం చాలా పరిమితమైంది. నేను ఎవరన్నటువంటి దాంతో వచ్చినటువంటి ఆ ఫ్యూజన్ నుంచి వచ్చినటువంటి మొదటి సంస్కారం నేను రాయి అనుకుంది. ఆ ఒక్క చిన్న సంస్కారం నుంచే. కానీ అక్కడ చైతన్యం ఏం లేదు, ఎందుకంటే దాన్ని చూడడానికి ఏం లేదు, తినడానికి ఏం లేదు, వినడానికి ఏం లేదు, దాని చైతన్యం ఏం పెరగలేదు. సో అది మెల్లిమెల్లిగా పెరుగుతూ రావాల్సి వచ్చింది. అంటే మనం బ్రాడ్గా ఈ చైతన్యం గురించి డెఫినేషన్ ఇలా అనుకుంటే కనుక కొంచెం అర్థం అవడం ఈజీ అవుతుంది. లేకపోతే అస్తమానం చైతన్యం అంటుంటే చైతన్యం ఏం అర్థం కావట్లేదు చైతన్యం చిన్నప్పటి నుంచి. ఎస్, అసలు ఏమీ చేయకుండా కూర్చుంటే మళ్ళీ మేము ఫస్ట్లో సంస్కారాల గురించి డిస్కస్ చేస్తే మళ్ళీ మన డిస్కషన్కి వెళ్తే కనుక మాట్లాడడం మానేసారు అందరూ, మండలి వాళ్ళందరూ. ఏమిందిరా బాబు ఉంది, ఎవరు కూర్చిందా పాము కరిచిందని అడిగారు బాబా. సంస్కారాల గురించి అంత ముందు రోజు చెప్పారు బాబా. నువ్వు దెబ్బ మాట్లాడడం అనేస్తున్నారు ఒకరితో. బాబా చెప్పేది చూస్తే కూడా సంస్కారాలు వచ్చేస్తాయి, వింటే కూడా సంస్కారాలు వచ్చేస్తున్నారు. ఫస్ట్ టైం రివీల్ చేసినప్పుడు మండలి ఫస్ట్ టీమ్ ఆఫ్ మండలి మెంబర్స్కి. సో అదంతా వదిలేసేయండి నేను చూసుకుంటా అంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే నువ్వు అన్నం తిన్నావు, నీ ప్లేట్ వేరే వాడికి అడిగితే నీ సంస్కారం వచ్చిందని మళ్ళీ వీళ్ళు కంప్లైంట్. మరి అయితే కనుక మరి డబ్బులు తీసుకుని వేరే వాడికి అడిగితే నో ప్రాబ్లం అన్నారు. మరి డబ్బులు తీసుకుంటే వేరే సంస్కారం, అది వేరే స్టోరీ. ఇప్పుడు మటుకు వీళ్ళు క్షమించి. సో ఆ సంస్కారాస్ అనేది అసలు టోటల్గా సబ్జెక్ట్ టు బి డిస్కస్డ్ అగైన్ సెపరేట్గానే. ఎందుకంటే ఈ దీంట్లో సంస్కారంతో స్టార్ట్ చేశారు. అసలు క్లారిఫికేషన్ ఎస్టిక్ బట్టి సంస్కారాలు మొదలుపెట్టింది దీంట్లో. ఆ మొదటి మోస్ట్ అంటే గాడ్ స్పీక్స్లో చెప్పింది మోస్ట్ ఫైనట్ మొదటి వచ్చినటువంటి ఆ సంస్కారం ఆధారంగానే ఈ రాయి వచ్చింది. ఆ రాయి తర్వాత ఇంకా పరిణామ క్రమంలో వచ్చింది ఎటు వెళ్తున్నామో తెలియకుండా, ఎందుకు వెళ్తున్నామో అసలు తెలియకుండా, ఏమి తెలియకుండా, అంటే ఎటువంటి చైతన్యం లేకుండా, ఎటువంటి అర్థం కాకుండా తిరుగుతూ ఉన్నాం మనం. భయంకరమైన స్థితిలో ఉన్నాము. ఆ స్థితి నుంచి చేసిన ప్రతిసారి కూడా ఎక్స్పెరిమెంట్ చేసింది ఎంతవరకు వచ్చాము, రాయి కింద వచ్చి మనిషికి ఇంకో ఈ పరిణామ క్రమం గురించి డిస్కషన్ మనం స్కిప్ చేస్తే ఇక్కడ ఫైనల్గా వచ్చి మనిషి కింద అయ్యాం అనుకోండి. ఎందుకంటే మనకి అర్థమయ్యేది ఏదైనా ఉందంటే మనిషి గురించి డిస్కషన్ అర్థమైంది. అది రాయి కింద ఉందా ఇంకోటి కింద కష్టం కాబట్టి. అయినా కానీ ఇక్కడ మన డిస్కషన్ పాయింట్ కూడా అది కాదు. మన డిస్కషన్ పాయింట్ మన దగ్గర నుంచి వచ్చింది క్లారిఫికేషన్లో. వచ్చిన తర్వాత మనిషి అయిన తర్వాత కూడా వీడి ప్రయత్నంలో చేసేటువంటి బ్లండర్స్ ప్రతి పని నుంచి కూడా ఇంకా కూరుకుపోవడమే జరుగుతోంది. ఇక్కడ ఒక్కసారి కనుక మనం ఆగి డిస్కస్ చేస్తే కనుక సంస్కారాల గురించి డిస్కస్ చేస్తే ఈవల్యూషనరీ ప్రాసెస్ మొత్తం అయ్యేసరికి న్యాచురల్ సంస్కారాలతో పూర్తిగా బై డిఫాల్ట్ చెడు చేసేటువంటి సంస్కారాలతో వచ్చినాయి ఇక్కడ మనం బై డిఫాల్ట్. సో ఇక్కడ ఎందుకంటే పక్కవాడిని తింటే తప్ప జంతువు కింద నాకు సర్వైవల్ లేదు అసలు. నాకు పక్కదాన్ని తింటే అంటే ఇంకొక దాన్ని నేను అంజుగా ఏదో ట్రబుల్ ఇస్తే తప్ప ఇంకొక పర్పస్ లేదు. అలాంటి పర్పస్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను నేను, మనిషి కింద వచ్చాను నేను. ఈ మనిషి కింద అయిన తర్వాత వరకు వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే పూర్తి చైతన్యం వచ్చింది. ఏం చైతన్యం వచ్చింది? చూడడము, వినడము, దానికి సంబంధించినటువంటి తిన్నది బయటకు పంపడము, లేకపోతే స్పర్శ, ఇవన్నీ వచ్చే చైతన్యం వచ్చింది. కానీ ఈ చైతన్యం రావాల్సిన చైతన్యం ఇది కాదు. నాకు రావాల్సిన చైతన్యం ఏంటంటే నేనే భగవంతుని చైతన్యం రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మూడు శరీరాలు పూర్తిగా డెవలప్ అయిపోయాయి మనిషి కింద వచ్చేసరికి. ఆల్రెడీ గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ పూర్తిగా డెవలప్ అయిపోయాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ. నేనే భగవంతుని తెలుసుకోవడానికి ఏదైతే కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ చైతన్యం అంతా ఉంది. కానీ ఏది కంట్రోల్ చేస్తుందంటే ఈ సంస్కారాలు కంట్రోల్ చేస్తాయి ముసుగు. ఇలా వచ్చిన ప్రతిసారి ఈ సంస్కారాలతో ఏదో విధంగా ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాం మనం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతిసారి కూడా ఇంకా ఊబిలోకి పడుతున్నాం తప్ప బయటకు రావట్లేదు అన్నారు. దాన్ని ఒకసారి దీంతో పోల్చారు. చిన్నగా అయిపోయినట్టు ఫోటో మేజ్, దాంట్లో నుంచి బయటపడడం మనం ఎక్కడి నుంచి బయటపడాలో తెలియదు అంటచ్చు. అటు వెళ్తే ఇటు వెళ్తే కొట్టుకుంటూనే ఉన్నాం. పైన వాడు ఎవరిని చూస్తే బాబు ఇలా రాని చెప్పి మాట చెప్తే వెళ్ళిపోతుంది, పక్కన వాడు చెప్తే సరిపోతుంది. సో అప్పుడు భగవంతుడు దయ, ప్యూర్ లక్ విచ్ ఇస్ గాడ్స్ గ్రేస్ హెల్ప్స్ యూ. ఇదేంటంటే హిస్ లాంగ్ డ్రాన్ సౌజన్ త్రూ ది వైల్డర్నెస్ ఆఫ్ డ్యూయల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ స్టోరీ ఆఫ్ రిపీటెడ్ బ్లండర్స్ ఎవర్ టైటనింగ్ ది గ్రిప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆన్ హిస్ కాన్షియస్నెస్. నేనే భగవంతుడిని అన్నటువంటి ఏదైతే చైతన్యం కావాలో అది కాకుండా ఎప్పటికప్పుడు చేతిలో పట్టేసుకుంటుంది. అది ఏం పట్టేసుకుంటుంది? నేను కాదన్నటువంటి ఇగ్నోరెన్స్. నేను భగవంతుడు కాదు, నేను రాజేంద్ర మెహర్ని అన్నటువంటి ఆ ఒక్క ఇగ్నోరెన్స్ చేస్తున్న ప్రతిసారి కూడా అదేదో చేశాను రాజేంద్ర చేశాడు, ఇదేదో చేయలేదు రాజేంద్ర చేయలేదు.
ఈ అనుకున్న ప్రతిసారి కూడా ఏమవుతుందంటే నా ఇగ్నోరెన్సే పెరుగుతూ వచ్చింది తప్ప చైతన్యం పెరగట్లేదు భగవంతుడి ఏడ. సో దీనికి పనికొచ్చేటట్టుగా ఇది కాదురా అని చెప్పేసి దారి చూపించేవాడు ఎవడో ఒకడు వస్తాడు, నీ వల్ల కాదు ఈ మెట్లెక్కేసి ఈ బయట తీసుకొచ్చేస్తా అన్నాడు. అక్కడేదో మెట్లు ల్యాండ్ వేస్తాం, అక్కడ ఎక్కించాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఆ మెట్లెక్కే బాబు అంటే ఇది బయట ఉంది డైరెక్ట్గా మేదీపట్నం శంషాబాద్ ఫ్లైఓవర్, ఇంకా మధ్యలో లేదు, అక్కడ ఎక్కేస్తే అక్కడ దింపేస్తాను బాబు, దింపిస్తాను. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే అబ్బో నేను చాలా పెద్దవాడు అన్నట్టు మొదలైంది మళ్ళీ స్టోరీ. అక్కడ ఇంకో స్టోరీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ he may stumble upon an exit to these mazes and get glimmer of the limitlessness of the real. సరే, ఇలా జరగడం నుంచి కొంచెం వచ్చింది. ఇక్కడ బాబా వచ్చిన ఎగ్జాంపుల్ ఏదో చెప్పారు. He only succeeds being maniculant imation. ప్రగల్భాలు పలకడం నేర్చుకుంటాడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత. అంటే ఇమేజ్లోంచి మనం పట్టుకుంటున్నాం, వాడు బయటకు వచ్చాడు. వచ్చేది ఏమనుకున్నాడంటే నేనే భగవంతుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు ప్రగల్భాలు పలకడం మొదలెట్టాడు. అలా చేయడం నుంచి ఏమైందంటే ఇంకా కూరుకుపోతున్నాడు. ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే భగవంతుడు మనకు చెప్పాడు ఇదేదో ఉందిరా బాబు నుంచి వాళ్ళు చెప్పారు, బాబా దగ్గరికి వచ్చామని తెలిసింది మనకి. ఇది కాదు, ఏదో ఉంది, ఒక తెలియదైతే అర్థం కాదు, ఇంకోటైతే ఉంది ఇది కాకుండా అన్న విషయం అర్థమైంది. ఇది సంథింగ్ ఎల్స్ అనేది అర్థమైంది. కానీ అప్పుడు ఏంటంటే నాకు ఇదంతా తెలిసినట్టు ఒకటి వచ్చింది నాకు. ఇంకా ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టాం. ఏం చేస్తాడంటే వీడు వెళ్ళిపోయి నిజంగా సాధువులు, నిజంగా ఆధ్యాత్మ మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాట. వీళ్ళు పక్క జరుగు నీకు తెలియదు అంటట. దాని నుంచి వాళ్ళకి ఏం జరగదు, వీడు చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకంటే అసలైన వాడికి అసలు బెల్లం కొంటరా అంటారు, ఇంకేం దాన్ని మాట్లాడుకుంటున్నారు, తినేసింది కామూరుకుంది. వీడి పరిస్థితి ఏంటంటే వీడు చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే నాకు అన్నీ తెలుసు అన్నటువంటి విషయం చెప్పి పక్కవాడిని జరపడం మొదలు పెట్టారు. దీని నుంచి ఇంకా ఎంకరేజెస్ అపాన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ది రియల్ సైన్స్, బ్లఫింగ్ ఈచ్ అండ్ ఆల్ హూమ్ హీ మీట్స్. ప్రతి వాడిని కలిసిన వాడు ప్రతి వాడికి నీకేం తెలుసు అంటాడు. నేను అది ఏదో చెప్పడం నుంచి అంటే ఈ పరిస్థితుల్లో అంటే ఈ మేజ్ నుంచి బయటపడిన తర్వాత కూడా నిజంగా ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేదు. ఇది పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే ఇదేదో జరిగింది, తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత కూడా అందు గురించే వచ్చిన వాళ్ళు దొంగలు వచ్చారు ఇక్కడికి. అంటే 99.9% అందరూ దొంగలే. ఆధ్యాత్మికం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన వాళ్ళు మీలాంటి వాడు, నాలాంటి వాడు, లేకపోతే మనకంటే ఇంకా బ్యాడ్ బాయ్స్. ఏదైనా కానీ వాళ్ళు చెప్పినారు నేనే భగవంతుని చెప్పేస్తున్నారు. ప్రగల్భాలు అంటే ఈ కరెక్ట్గానే ఉంది. మ్యాగ్నలోక్వెంట్ ఇమేషన్ అంటే డైరెక్ట్గా ప్రగల్భాలు పలికేవాడు, వాడికి ఎటువంటిది లేదు. అందు గురించి బాబా చెప్పింది ఏంటంటే వీడిని క్షమించేటువంటి పరిస్థితులు లేను. హిపోక్రసీ వాడది కాదు. చెప్పాను నేను, బయటకు రాడి తీసుకొచ్చి మెట్లు తీసుకెళ్ళి బయట పక్కన పెట్టాను, ఎట్టేలాగా చెప్పాను. మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో చెట్టు ఎక్కితే ఇది వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈ ఫోటో రామకృష్ణ మిషన్, అది కల్కటా. బట్ హీ ఈస్ దేర్ బై ఓన్లీ ఫూలింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ మూవ్స్ ఫర్దర్ ఇన్ టు ది గ్రిప్ ఆఫ్ ది ఫాల్స్. ఇలా జరగడం నుంచి ఏంటంటే వాడికి వాడే చేసుకుని తప్ప ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి నష్టం లేదు. కానీ లాస్ట్ చాప్టర్లో మనం చెప్పింది లాస్ట్ మంత్ చెప్పిన డిస్కషన్లో ఏంటంటే వీళ్ళ ములాంచి వాళ్ళకి నష్టం కాకుండా వాళ్ళు ఫాలో చేసిన వాళ్ళకి కూడా నష్టం వస్తుంది. అక్కడ వచ్చింది కోపం బాస్కి. నువ్వు పాడేయవు, పక్కవాడిని కూడా పాడు చేస్తున్నావు, అందుకు కోపం వచ్చింది. అందుగురించి ఏం చెప్పారంటే మాటని 10 to give 10 to seek. వీడు ఇచ్చేవాడికి నేషన్ ఇస్తాడు, వాడు తీసుకునేవాడికి నేషన్ ఇస్తాడు. ఇద్దరు దొంగలే. ఇద్దరు కూడా ఐస్ పడవలు ఎక్కారన్నారు. ఆ తర్వాత రెండోది ఏంటంటే రాయి పడవ. నెక్స్ట్ ప్రయాణం చేసేది కాదు, ఇద్దరు కలిసి కూడా దే హావ్ డిసైడెడ్ టు దట్. అది క్లారిఫికేషన్. అసలు అద్భుతమైన ప్రతి చాప్టర్లోనూ కూడా వీ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ అండ్ గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. ఎప్పటి వరకు అంటే కనుక నిజమైనటువంటి కష్టమైనటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని ఎక్కేంత వరకు. ది ఇంటర్సెషన్ ఆఫ్ సమ్ కంపాషనేట్ మాస్టర్ కెన్ ఇనిషియేట్ హిమ్ ఇన్ టు ది రియల్ అండ్ ఆర్డియస్ పాత్. చాలా కష్టమైనటువంటిది నిజమైనటువంటి మార్గంలోకి నిజమైనటువంటి సద్గురువు యొక్క కృపములాంచి ఏది ఈ మేజ్ నుంచి బయటపడిన తర్వాత కూడా జరుగుతుంది. అది ముందు కొట్టుకుంటూ అగాధంలో అని చెప్పి, అగాధంలో అంటే కనుక ఇక్కడ మనం ఒక్కసారి గాడ్ స్పీక్స్ మళ్ళీ రిఫర్ చేసుకోకపోతే కనుక ఇక్కడ ఈ అగాధం యొక్క మీనింగ్ తెలీదు. భగవంతుడి యొక్క నీడములాంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, సృష్టి వచ్చింది. ఆ తర్వాత ఈ మనం ఏదైతే మనం దాని నుంచి వేరుపడినటువంటి జీవాత్మలోంచి మనం వచ్చాము. ఇది నీడ, అది నీడ, ఈ నీడలో తిరుగుతోంది. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీ, డిస్కషన్ లేదు.
ఇక్కడ అసలు నీడతోనే జరుగుతుంది మనంతా స్టోరీ. జీవాత్మ యొక్క నీడ పరమాత్మ యొక్క నీడతో, ఈ సృష్టి నీడలో నడుస్తుంది మొత్తం స్టోరీ. రెండు నీడే అసలు. దీని గురించి మాట్లాడడం అనేది అట్లీస్ట్ డూ వన్ థింగ్, డోంట్ వరీ అని చెప్పారు బాబా. యూ హ్యావ్ టు అట్లీస్ట్ యూ షుడ్ డూ దిస్. ఎందుకంటే ఇదంతా కూడా నీడలో జరిగిన నీడ కాబట్టి, అసలు మాయ గురించి నీకు చెప్పిన నీకు అర్థం కాలేదు కాబట్టి అట్లీస్ట్ వరీ కాకుండా ఉండు. ఇప్పుడు ఏ కారణంలోంచైనా సరే వరీ కాకుండా ఉండు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే అంతకంటే భయంకర ప్రాబ్లం మా లైఫ్లో వచ్చాయి. అప్పుడు కూడా వరీ, అప్పుడు కూడా బయటకు వచ్చాం. ఇంకా బతుకున్నాం అంటే బయటకు వచ్చాం కదా. సో మరి ఇది అట్లీస్ట్ మనకు వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ రిగ్రెషన్ థియరీని అప్లై చేయాలి మనం ఇక్కడ. అది కూడా చేయకుండా నేను జస్ట్ లైక్ కట్ అండ్ పేస్ట్ చేసేసి ప్రెజెంటేషన్ ఇచ్చేస్తే కుదరదు. రైట్, ఇక్కడ వచ్చిన తర్వాత దిస్ పాత్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ 7 స్టేషన్స్ అండ్ ప్లేన్స్. ఇంకా ఇక్కడికి నిజంగా వచ్చిన తర్వాత అంటే రీఇన్కార్నేషన్ స్టేజ్ దాటింది అన్న క్లారిఫికేషన్ మనం తీసుకుంటే అంతర్గత ప్రయాణం గురించి మొదలైంది. 7 స్టెప్స్. 7 స్టెప్స్ గురించి కనుక మొదలైన తర్వాత అప్పుడు జరిగేటువంటి విషయం గురించి చూద్దాం. దీంట్లో జరిగేది ఏంటంటే ఈ అతి పరిమితమైనటువంటివి అంటే ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్, ఇంతకంటే అనంతమైనటువంటి అన్కాన్షియస్నెస్ నుంచి కొంచెం ఇన్ఫినిట్లీ ఫైనైట్ అంటే రాయి నుంచి లిమిటెడ్ కాన్షియస్నెస్, చెట్టు గేదె వచ్చింది, లిమిటింగ్ కాన్షియస్నెస్, ఆ తర్వాత ఫైనల్గా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఈ ప్రయాణం గురించి చెప్తున్నారు. 7 స్టేజ్గా ఉన్నది. మనకు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఉంది కాబట్టి మొదటి సటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్, తర్వాత ఫైనల్గా అక్కడికి వెళ్ళిందండి. అంటే ఈ 7 స్టెప్స్ని దాటి ముందుకు వెళ్ళాలి అది డిస్కషన్ ఇక్కడ గ్రాడ్యువల్. అది కూడా చాలా ముందుకు వచ్చింది. ఇక్కడ క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే ఈ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ప్లేను, సెకండ్ ప్లేను, థర్డ్ ప్లేను అవి వేరే వేరే ప్లేస్లో ఉన్నాయా? లేవు, అన్నీ కలిసే ఉన్నాయి. ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు మనకి హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్ పక్కన మెదక్ పక్కనే దిగుంది, అన్నీ కలిసే ఉన్నాయి కదా. అంటే సటిల్గా డిఫరెన్స్ ఉంది, అన్నీ కూడా కలిసే ఉన్నాయి అన్నది బ్రాడ్ సెన్స్లో అయితే కనుక డిఫరెంట్గా ఉంది. నువ్వు హైదరాబాద్లో ఉంటే ఒకలా ఫీలింగ్ ఉంటుంది, అక్కడి నుంచి పోయి ఛత్తీస్గఢ్ పోతే పేరు చెప్పారు, ఏం పేరు ఇది, అది ప్రతాప్ గారు అని చెప్పారు, బాబాయ్ చెప్పారు ఎగ్జాంపుల్. ప్రతాప్ గారు నువ్వు వెళ్ళావు అనుకో, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళాము, అది నేలే ఇది నేలే, కానీ డిఫరెంట్గా ఫీలింగ్ వచ్చింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది శరీరం సంబంధించింది. దాంతోపాటు మనసులో కూడా వేరే ఫీలింగ్ వచ్చింది. సో దీన్ని కంపేర్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ గాడ్ స్పీక్స్లో ఒకసారి మనం వెళ్తే కనుక డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. గాడ్ స్పీక్స్ మొత్తం కన్సిస్టెంట్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ స్థితిలో ఉన్నటువంటి గ్రాస్ బాడీ, గ్రాస్ వరల్డ్, ఆ తర్వాత సటిల్ బాడీ, సటిల్ వరల్డ్, సటిల్ ప్లేన్స్, మెంటల్ బాడీ, మెంటల్ వరల్డ్, మెంటల్ ప్లేన్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్గా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితులు డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న తర్వాత కానీ డిస్కస్ చేస్తాం. కళ ఉంది, స్థూల కళ వచ్చింది మనకి. ఇప్పుడు సటిల్ వరల్డ్లో ఉన్నాడు. సటిల్ వరల్డ్ అంటే ఫిజికల్ కనిపిస్తారు కదా. గ్రాస్ వరల్డ్ అంటే లెటెస్ట్ గ్రాస్ వరల్డ్ గురించి మాట్లాడతాం. గ్రాస్ వరల్డ్ సెపరేటు, గ్రాస్ బాడీ సెపరేటు, గ్రాస్ బాడీ సంబంధించిన అనుభవం సెపరేటు. ఇవన్నీ ఒక కళ వచ్చింది అనుకోండి, మనకి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము, మేరావతికి వెళ్తున్నాము, అది ట్రైన్ క్రియేట్ అయింది అక్కడ. ఆ తర్వాత దానికి సంబంధించిన అనుభవం వచ్చింది, దానికి సంబంధించిన స్థితి వచ్చింది. అవన్నీ వేరు కదా, అన్నీ ఒకటే. కళ్ళలో వచ్చినప్పుడు ఏ విధంగా మనం అన్నీ ఒకటే అని ఎలాగ ఒప్పుకుంటున్నామో ఇక్కడ కూడా అన్నీ ఒకటే ఉంది. ఆ ఊరికి వెళ్తే ఆ ఊరికి సంబంధించిన అనుభవం వచ్చింది, ఈ ఊరికి వెళ్తే ఈ ఊరికి సంబంధించిన అనుభవం వచ్చింది. అంతే. అందు గురించి ఏంటంటే మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి గీత, ప్రపంచం అంతా ఆ చివరి నుంచి చివరి వరకు, ఇండియా నుంచి ఇక్కడ వరకు, అమెరికా వరకు గీత వేసేసేచ్చు. కానీ డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఆ ఉన్నది దానికి కారణం ఏంటంటే నీ ప్రయాణంతో వచ్చినటువంటి ముడిపడినటువంటి విషయం. ది క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఈజ్ ఎనార్మస్. నిజంగా ఏంటంటే అక్కడి నుంచి పోయాము, ప్రతాప్ గారి నుంచి పోయి డార్జిలింగ్ పోయాము, అక్కడి నుంచి పోయి అస్సాం వెళ్ళాము. అసలు దాంట్లో ఉన్న అనుభవం పూర్తిగా వ్యతిరేకమైన అనుభవం, టోటల్ డిఫరెంట్ అనుభవం. అసలు దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఈ గ్రాస్ కాన్షియస్నెస్, ఇది డ్రీమ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందులో వాళ్ళే డిస్కస్ చేస్తాం. In fact, the integral fusion of the seventh plane is so complete that there cannot have any places, states and experiences. ఇంతకుముందు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ స్థూల సూక్ష్మ మనోమయ ప్రపంచాలకు సంబంధించింది, దానికి సంబంధించిన శరీరం సంబంధించింది, దానికి సంబంధించినటువంటి భూమికలకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ వేరువేరుగా ఉన్నాయి. అన్నీ కూడా కలిసి ఉన్నప్పటికీ ఇక్కడ వేరు ఇక్కడ వేరు అనుభవం గురించి డిస్కస్ చేశారు. 7వ భూమికి వెళ్ళిన తర్వాత దాని సంగతి చెప్తున్నారు. ఇప్పుడు
ఎటువంటి మార్పులు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే మార్పు, ఒకటే ఉంది అక్కడ. 7వ భూమికి వచ్చిన తర్వాత దాని అనుభవంలో సో కంప్లీట్ దట్ దేర్ వీ కెనాట్ హ్యావ్ ఎనీ ప్లేసెస్, స్టేట్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. ఓ ప్లేస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వ్యతిరేకమైన అనుభవం కానీ దానికి సంబంధించినటువంటి ఇంకొక స్థితి కానీ ఏవి లేనటువంటి స్థితి, లేనటువంటి ప్లేస్ 7వ భూమి గురించి. ఎందుకంటే గాడ్స్ స్పీక్స్లో కంటిన్యూస్గా ఎప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఇది మనం అస్తమానం గాడ్స్ స్పీక్స్ ఏం ప్రిఫర్ చేస్తున్నాం దాని క్లారిఫికేషన్స్ కాబట్టి. సో మొదట 4 ది సోల్ విచ్ హ్యాస్ గ్రాస్ కాన్షియస్, ది సోల్ విచ్ హ్యాస్ సెటిల్డ్ మెంటల్ అండ్ ది సోల్ విచ్ హ్యాస్ ఈ సోల్ కాన్షియస్నెస్. 4 చెప్తూ వచ్చారు. అందుగురించి మనం చెప్పినట్టు ముందు చెప్పిన దాని స్లైడ్ తర్వాత ఈ స్లైడ్ వచ్చింది డిస్కషన్లో. భగవంతుడు మరి 7వ భూమికి స్థితి ఏంటి? మొదటి నుంచి చెప్పాము, 6 వరకు వచ్చాము. సో ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఏంటి? భగవంతుడి స్థితి. ఈ 7వ భూమిలో స్థితి ఏంటంటే లైఫ్ దెర్ ఈజ్ లివ్డ్ ఓన్లీ ఇన్ ఇట్స్ ఇండివిజిబిలిటీ. అవిభాజ్యమైనటువంటి ఆ స్థితిలో జీవించేటువంటి జీవితమే 7వ భూమికి సంబంధించిన విషయం. సరే, ఇంకొచ్చిన తర్వాత ఈ మాయ గురించి ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్దామని చెప్పి వచ్చారనమాట. యాజ్ లాంగ్ యాజ్ ది మైండ్ ఎగ్జిస్ట్, ఇల్యూషన్ ఆల్సో ఎగ్జిస్ట్. మనసు ఇంతకుముందు చెప్పినటువంటి ఇంటర్వ్యూనింగ్ సూపర్సీడింగ్ ఆ మిరకల్స్ గురించి ఆ చాప్టర్లో చెప్పినటువంటి విషయానికి వస్తే కనుక మనసు అనేది బ్రహ్మాండమైనటువంటి మిరకల్ అన్నారు. మైండ్ క్రియేషన్ మిరకల్ అన్నారు, సస్టైన్ అవ్వడం మిరకల్ అన్నారు, నాశనం అవ్వడం మిరకల్ అన్నారు. ఆ మిరకల్ ఆయన పర్ఫామ్ చేసేటువంటి మిరకల్, భగవంతుడు చేసేటువంటి ఆ దైవీ గిఫ్ట్ నుంచి ఏమన్నారు, డివైన్ గ్రేస్ నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆ మనకున్నటువంటి మనసు నాశనం చేయడం గురించి వచ్చేది. అది దాంతో చేసుకోలేదు. చేసిన ప్రతి ప్రయత్నం దేంతో పోల్చారంటే పాము తను చంపేయడానికి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టు పడి ఉంటుంది. అలాంటి ప్రయత్నం మనసు దాన్ని నాశనం చేసుకోవడం కంటే. ఎందుకని చచ్చిపోయినట్టు ప్రయత్నం పడుకుని ఉంటుంది, వాడు వెళ్ళిపోయినట్టు లేచిపోతాడు. సో అందు గురించి అలాంటి ప్రయత్నం మనసుది. మన మనసు నాశనం చేసుకొని ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఇంకోటి చేసుకొని ప్రయత్నం చేస్తుంది, అయ్యే పని కాదు. దాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశమే లేదు. సో అలాంటి గిఫ్ట్ ఇవ్వడానికే అవతారుడు వచ్చాడు. అలాంటి గిఫ్ట్ చేయడం గురించే, అలాంటి గిఫ్ట్కి సంబంధించినటువంటి పని చేయడం గురించే మనోహర బాబా చేసిన వర్క్. సో ఆ పని గురించి డిస్కషన్ వస్తే కనుక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అందు గురించి ఈ మనసు ఉన్నంత వరకు కూడా మాయ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. మాయ గురించి డెఫినేషన్ చేస్తే కనుక ఇంతవరకు మనం చూస్తున్నాం కదా, ఏదైతే చెప్పాము చైతన్యం అంటున్నాం కదా, ఈ చైతన్యం అంతా మాయకు సంబంధించిన విషయాలే. నేను చూస్తున్నాను, తింటున్నాను, చేస్తున్నాను, అవన్నీ కూడా మాయకు సంబంధించినటువంటి విషయాలు. దాని గురించి వచ్చింది ఎంతవరకు ఉంటుందంటే కనుక ఈ మాయ ఎంతవరకు ఉంటుందంటే మనసు ఉన్నంత వరకు. మనసు ఎంతవరకు ఉంటుంది? 6వ భూమికి వరకు ఉంటుంది. దానిలో మార్పు, దాని ప్లేస్ మారడం బట్టి వచ్చినటువంటి కొత్త అనుభవం ఉండవచ్చు, కానీ అక్కడ కూడా ఉంటుంది మనసు. గ్రాస్ ఫామ్ కింద ఉన్నప్పుడు ఉన్నటువంటి మనసుకి ఇక్కడ ఉన్నటువంటి మనసుకి తేడా ఉండొచ్చు, కానీ మనసు మటుకు ఉంది, కంటిన్యూ అయింది. ఆ మనసు ఉన్నంతవరకు ఈ ఇల్యూషన్ ఉంది, మాయ ఉంది, మనం ఉన్నాం, ఈ ప్రపంచం ఉంది. ఎవరికి కావాల్సిన ప్రపంచం వాడుకుంది. మెంటల్ వరల్డ్ ఉంటే మెంటల్ వరల్డ్ సంబంధించినట్టు మెంటల్ వరల్డ్ ఉంది అక్కడ. సరే, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి క్లారిఫికేషన్కి వస్తే కనుక కొంచెం టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్కషన్కి వస్తే కనుక ఈ ప్రపంచాల గురించి వస్తే నాకు స్థూల ప్రపంచానికి సంబంధించిన చైతన్యం ఉంది. అంటే స్థూల ప్రపంచానికి సంబంధించినటువంటి సంస్కారం ఉన్నాయి కాబట్టి, ఈ బాడీ ఉంది కాబట్టి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నాకు ఈ బాడీ నాకు అర్థం చేసుకోండి 3 శరీరాలు ఉన్నాయి ఆల్రెడీ. సటిల్ ఉంది, మెంటల్ ఉంది, గ్రాస్ అలాగే తెలుస్తుంది. కాబట్టి వీటి 2 యొక్క చైతన్యం లేదు నాకు. దీని చైతన్యం అంటే ఈ 2 లేదు. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ సెట్స్ యాజ్ ఫార్ as ది కాన్షియస్నెస్ ఇస్ కన్సర్న్. సో దానికి బాబా చెప్పిన ఎగ్జాంపుల్ అంటే టార్చ్ లైట్. చీకటి గదిలో మేమే టార్చ్ చేసాము, వాడు ఒకటే కనిపిస్తాడు. వాడు వేస్తే ఈ టార్చ్ని తీసేసి అక్కడ వేయాలి అంటే విడిపోయాడు. సో అక్కడ తీసేసింది, నా వేసుకుంటే తెలిసింది నేనే భగవంతుడని. సో ఆ టార్చ్ ఎగ్జాంపుల్ కనుక కంటిన్యూ చేస్తే కనుక ఎంతవరకు ఉందంటే ఈ టార్చ్ తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉన్నది. ఇవన్నీ కూడా ద్వంద్వాలకు సంబంధించిన, మాయకు సంబంధించిన విషయాలే. ఇవన్నీ పోతేనే మనకు సంబంధించినటువంటి ఏది ఆ 7వ భూమికి సంబంధించినటువంటి విషయం వస్తుంది. జస్ట్ యాజ్ ఇన్ ది గ్రాస్ వరల్డ్ దేర్ ఆర్ ప్లేసెస్, స్టేట్స్. మన స్థూల ప్రపంచంలో ఏ విధంగా అయితే కనుక హైదరాబాద్ ఉంది, డార్జిలింగ్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఇంకోటి ఉంది, అలాగే స్థూల ప్రపంచంలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయంట. ఓన్లీ ఇష్యూ ఏంటంటే మనం చూడలేకపోతున్నాం. మనకు 3 శరీరాలు, 2 శరీరాలు ఉన్నా కూడా వాటి పాస్పోర్ట్ లేదు, మనకి యాక్టివేట్ కాలేదు. అది యాక్టివేట్ అయిన రోజు నాడు ఈ గ్రాస్ వరల్డ్ సంబంధించినటువంటి చైతన్యం మొత్తం పోతుంది. నేను ఇక్కడే ఉంటాను కానీ నాకు తిరిగి ప్రపంచం కనిపించదు, సటిల్ వరల్డ్ కనిపిస్తుంది నాకు.
ఆ తర్వాత కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఈ శరీరం అనేది ఈ ప్రయాణం మొత్తంలో గ్రాస్ బాడీ అనేది కంటిన్యూస్గా ఉండాల్సిందే 6 భూమికి వరకు. ఆధ్యాత్మికంగా ముందు ప్రయాణం చేయాలి, నడవాలి అంటే గ్రాస్ బాడీ యొక్క రిక్వైర్మెంట్ ఉంది. దో యూ డోంట్ యూజ్ ఇట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ది ఫస్ట్ ప్లేన్. సెటిల్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అవసరం లేదు. కానీ దీని యొక్క రిక్వైర్మెంట్ అలా ఉంది. ఎందుకు 3 శరీరాల రిక్వైర్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏమవుతుందంటే గ్రాస్ ప్రపంచానికి సంబంధించినటువంటి సంస్కారాలు పోతాయి కాబట్టి దాన్ని వాడము. దీంట్లో పూర్తిగా క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ అయిపోయింది, ఇంక దీన్ని వాడే ఛాన్స్ లేదు. నెక్స్ట్ కార్డు కూడా అడ్జస్ట్ చేసేయాలి, ఈ కార్డు కూడా అడ్జస్ట్ చేసేయాలి. 3 కార్డులు అడ్జస్ట్ చేసిన తర్వాతనే ఈ 3 కార్డులు అడ్జస్ట్ చేస్తే 3 ప్రపంచాలకు సంబంధించిన విషయాలన్నీ పోతాయి. నీకు కావాలన్నా కానీ కార్డులో డబ్బులు తీయలేదు కదా, అయిపోయింది కదా, ఆ కార్డు అయిపోయింది. అలా ఆ సంస్కారాలు కార్డు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. రైట్. జస్ట్ యాజ్ ఇన్ ది గ్రాస్ వరల్డ్, ఇదే సెటిల్ వరల్డ్లో కూడా ప్లేన్స్ ఉన్నాయి, మిగతా భూమికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. When the illusion exists, there are within 6 ingredients. ఈ సృష్టి ఉంటే కనుక, ఈ మాయ ఉంటే కనుక 6 ముఖ్యమైన విషయాలు ఉంటాయన్నారు. ఇది మాయే కదా, ఇన్కోహరెంట్గా పిచ్చి పిచ్చిగా ఏదైనా చేయొచ్చా, ఏదైనా ఎలా జరుగుతుందా, కాదన్నారు. లాస్ట్ వీక్ లార్డ్ మ్యాన్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఏం లేదు, దానికి కూడా రూల్స్ ఉండే పద్ధతి ఉంది. ఇది మాయే కదా అంటే కనుక మాయ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే ముందుకు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడికి ముందుకు వెళ్ళడం గురించి. కాబట్టి అలా ఒక పద్ధతి వ్యవహారం లేని విషయం కాదది. భగవంతుడి కింద అయిపోయిన తర్వాత ఇదంతా మాయ అని తెలుసుకోవడం వేరు, కళలోంచి లేచిన తర్వాత తెలిసేది ఇదంతా కళ అని చెప్పి తెలుసుకోవడం వేరు. కళలో ఉన్నప్పుడు నిజంగా పాము కలిసి బాగుంటుంది, పాము కలిసినటువంటి భయం ఉంటుంది, కళలోని ఫ్యాక్ట్ అది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత విషయం కాదది. రైట్. నెక్స్ట్, ఆల్ ది ఇల్యూషన్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఇమాజినేషన్. ది ఎవల్యూషనరీ 6 గురించి మనం డిస్కస్ చేస్తే మనం ఏంటంటే సమయం, టైం. ఇల్యూషన్కి వచ్చిన తర్వాత టైం ఉంది. ఒక్క సెకండ్ కూడా నీ స్థితిలో మార్పు చెందవలసిన అవసరం ఉంటే చేయవలిస్తే కనుక ఒక్క సెకండ్ కూడా ఆగమన్నారు బాబా. మనకు వచ్చినటువంటి పరిస్థితి, మై విష్లో చెప్పినటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఆ పరిస్థితి నుంచి మాడిఫికేషన్ కాదు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. దాంట్లో నీకు కాకుండా ప్రీమెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకి ఇష్టం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఏదైతే ఇచ్చారో ఆ ఎక్స్పీరియన్స్ అయిపోవాలి. ఆ ప్రీమెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేయడానికి సరిపోతాను. అది కంప్లీట్ అయినటువంటి నెక్స్ట్ మినిటే ఇట్స్ లైక్ టైమ్ ఈజ్ సో ఎసెన్షియల్, సో ఇంపార్టెంట్. ఆ తర్వాత రెండోది ఏంటంటే స్పేస్, ఆకాశం. ఇంకో మాట లా, చట్టాలు ఏమనుకుంటే బ్రహ్మాండం చట్టం ఇక్కడ. ఆ తర్వాత నేచర్, స్వభావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ చేయడము, దాని ఫలితం. ఇవి మటుకు 6 ఉన్నాయి. ఈ 6 చాలా ముఖ్యమైన విషయాలు ఏం చెప్పారంటే ఆల్దో ఎగ్జాక్ట్లీ షుడ్ బి రైట్. లెట్ మీ రీడ్ దట్. ఈ 6 కూడా ముఖ్యమైన విషయాల గురించి డిస్కస్ చేసి ఇక్కడ స్లైడ్ రాయాలన్నట్టు నేను. లా అండ్ నేచర్ ఆర్ కంపల్సరీ అన్నారు. స్వభావం అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఏదైతే రూల్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఈ 6. ఆ తర్వాత నెక్స్ట్ ఏమో దాని స్వభావం, నేచర్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. నేను స్లైడ్లో కట్ చేసి సరే, మరి ఇది అంతవరకు 6 వరకు చెప్పేశారు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ చెప్తారు ఎక్స్ప్లెనేషన్. మోడల్స్ ఆపరేండి సేమ్. అప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చివరిదాకా వెళ్ళారు, మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చివరిగా వచ్చారు. ఈ 7వ భూమిలో జరిగేటువంటి విషయం ఏంటంటే అక్కడ మనసు అనేది ఉండదు. మనసు అనేది లేకపోతే అసలు మాయ లేని లేదు, దొంగ లేని లేదు. అంటే మనసు ఒక్కసారి పోయిందా చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే చూపిస్తుందో ఈ ప్రపంచాన్ని అది లేదు అసలు. అది ఏదైతే మన భగవంతుడు నేను అని చెప్పి చూపిస్తుందో అది లేదు, అది చూపు లేనే లేదు అసలు. ఆ మనసే చూపిస్తుంది. ఆ మనసే లేనటువంటి స్థితిలో ఏం చూపించాలి నేనే తెలుసుకోవాలి. వితౌట్ ఎనీ వెహికల్, అడిషనల్ వెహికల్, ఇంకొక దేహం, ఇంకొక ఉపాధి అవసరం లేనే లేదు అక్కడ. రైట్. What exists in God relation of the self plane is just uninterrupted and indivisible consciousness without any form of burden or limitation. ఇంతవరకు ఏంటంటే పూర్తిగా బరువు మోస్తున్నామని చెప్పడానికి సింబల్ ఏంటంటే ఎవరు కూడా కంటిన్యూస్గా ఎవరు సంతోషంగా లేరు. ఏదో ఒక విషయం ఇది ఉంటే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం, ఇది ఉంటే సంతోషంగా ఉందాం అనుకుంటున్నాం. అదే అక్కడే తప్పు వచ్చి మొదలైపోయింది. సంతోషానికి ప్రీ కండిషన్ లేదన్నారు. ఒక కండిషన్ ఉంటే సంతోషం కాదు, ఆ కండిషన్ పోతే సంతోషం లేదు కదా. సో అలాంటి దాంట్లో వచ్చిన 7వ భూమికి సంబంధించిన దాంట్లో అంటే చాలాసార్లు చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ మనం చదువుకున్నాం. 7th ప్లేన్లో జరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్,
అక్కడ నుంచి దాని గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి బ్రాడ్గా మనం చేస్తే ఇక్కడ అవిభాజ్యమైనటువంటి చైతన్యం ఉంది. నేనే భగవంతుడు, నేనే అనేటువంటి అసలు విభజించరానటువంటి స్థితి అది. అని ఇంకో పార్ట్ చేసి ఇంకోటి చేసి లేదు అసలు. ఏ విధంగా అయితే ఒక కళ్ళలో అయితే పూర్తిగా మనం క్రియేట్ చేస్తామో ఒక వస్తువుని, లేకపోతే కళ్ళలో ఒక సిచ్యువేషన్ని, ఒక సీన్ని, లేకపోతే ఒక ట్రిప్ని, అది నిజంగా ఎగ్జిస్ట్ అయిందా అసలు? ఆ కళ్ళ నుంచి బయటకు